శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతే నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కిందటి భాగంలో నారాయణ యొక్క లీలా విశేషాల గురించి బ్రహ్మగారు నారదుడికి చెప్తుంటే తెలుసుకున్నాం. ఆ వైరాన్నంతా కూడా శుకుడు మహాయోగి పరీక్షిత్ మహారాజు గారికి చెప్పారు. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు గారు శుకుడిని మళ్ళీ ప్రపంచోత్పత్తి క్రమాన్ని గురించి అడిగారు. విను సుఖయోగికి మనుజేసుడిట్లను మునినాథ దేవదర్శనము కలుగ నారదమునికి బంకేరుహభవుడెరిగించిన తెరంగు సత్కృప గలిర్ప గణుతింప సత్వాది గుణశూన్యుడగు హరి కమలాక్షు లోకమంగళములైన కథలు నాకెరిగింపు కైకొని నిస్సంగమైన నా హృదయాబ్జమందు విష్ణు భవ్యచరుతని నాద్యంత భావశూన్యు జిన్మయాకారు ననఘ లక్ష్మీ సమేతు నిలిపి యస్థిర విభవంబు నిఖిల హేయ భాజనంబైన ఈ కళేరంబు విడుతూ. అప్పుడు పరీక్షిత్ మహారాజు సుఖమహాముని గారితో ఇలా అన్నారట. మునివర్య, బ్రహ్మదేవుడు నారదమునికి దైవ సాక్షాత్కారం గురించి తెలిపిన విధానాన్ని నాకు వివరించండి. సత్వరజస్తమో గుణశూన్యుడు పద్మనేత్రుడు అయిన శ్రీహరి గొప్ప గొప్ప కథలు నాకు తెలిసేలా చెప్పు. ఆ వృత్తాంతాలు లోకులకు మేలు కలిగిస్తాయి. విషయాసక్తి లేని వాడని వాటిని గ్రహించుకొని నా హృదయంలో ఆ కృష్ణుడిని నిలుపుకుంటాను. ఆ కృష్ణుడు యోగ్యమైన చరిత్ర కలవాడు, మొదలు తుది లేనివాడు, చిన్మయాకారుడు, పుణ్యాత్ముడు, లక్ష్మీ సహితుడు, అస్థిరమైనది, సమస్త జుగుప్సలకు స్థానమైనది అయిన ఈ దేహాన్ని వదులుకుంటాను. అంతేకాదు, ఎవరైనా శ్రద్ధతో పూజాభావంతో శ్రీకృష్ణుని యశోగుణాలను వింటూ కీర్తిస్తూ ఉంటారో వారి హృదయ పద్మంలోనికి, వారి చెవి రంధ్రాల గుండా కృష్ణుడే స్వయంగా ప్రవేశిస్తాడు. ఇక్కడ అలసట తీర్చుకుంటాడు. నీటిలోని మాలిన్యాన్ని శరదృతు పోగొట్టినట్టు మనసులోపరి కల్మషాన్ని తొలగిస్తాడు. అందువల్ల భరితోదగ్ర నిధాఘత తప్తుడగు నప్పాధుం డరణ్యాను సంచరణ క్లేశ సముద్భవంబగు పిపాసం జంది ఆత్మీయ మందిరముంజేరి గతస్త్రిముండగుచు నిందేనిం జనంబోని భంగి రమాదీసు పదారవిందయుగ సంఘీభూతుడై మానునే. బాటసారికి మలమలమాడే ఎండల్లో వనాల్లో తిరిగి అలసి సొలసిపోవడం వల్ల దప్పిక కలుగుతుంది. తన గూటికి చేరుకొని ఆ అలసటనంతా పోగొట్టుకుంటున్నప్పుడు మనస్సుకు శాంతి కలుగుతుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలని అనిపించదు. ఆ విధంగా ఆ లక్ష్మీపతి పాదపద్మలయందు భక్తి ద్వారా ఆనందాన్ని పొందేవారు ఇక దానిని మరిచి విడిచిపోవ తలంపరమాట. అంతేగాక సమస్త ప్రాణికోటితోటి పొందికలేమి ఏ విధంగా ఏర్పడింది, దానికి కారణం ఏమీ లేదా. ఆ ఏర్పడడం ఆయన పూర్వం చేసిన కర్మల వల్ల. మరి కర్మ సిద్ధాంతం కదా. ఆ విధం అంతా నాకు విడమర్చి చెప్పు. ఏమిటి ఇలా ఎందుకు చేస్తున్నాడని. యవ్వని నాభియందెల్ల లోకాంగ సంస్థాన కారణ పంకజంబువడమే నందుదయించి సర్వావయవ స్ఫూర్తి ధనరారు నట్టి పితామహుండు గణగి యవ్వని అనుగ్రహమన నిఖిల భూతముల సృష్టించే నుత్కంఠతోడ నట్టి విధాతయేయనుమన సర్వేసు రూపంబు గనగనే రుచిరభంగి నా పరంజ్యోతి అయి పద్మాక్షునకును నలిజనకు ప్రతీక విన్యాసభావ గతుల వలనను భేదంబు గలదే చెప్పుమ యతి దయాసాంద్ర యోగి కులాబ్ది చంద్ర. సన్యాసులపై మిక్కుటమైన దయగలవాడా, యోగుల సముదాయమనే నా సంధ్రానికి చంద్రుడు వంటి వాడా, పరమాత్మ నాభి కేంద్రంగా 14 భువనాలకు కారణమైన ఒక పద్మం పుట్టింది. ఆ పద్మం ప్రభవించగా ఆ అన్ని అవయవాల ప్రకాశంగా బ్రహ్మ ఉప్పారాడు. ఆ బ్రహ్మ పూనుకొని ఆ పరమపురుషుడి ప్రసన్నత్వంతో జీవులన్నిటినీ మహోత్సాహంగా సృష్టించాడు.
అలాంటి బ్రహ్మ ఎవరి అనుకూల్యంతో ఒప్పందంగా ఈ పరాత్పర రూపాన్ని కళ్ళారా చూడగలిగాడు ఆ బ్రహ్మగారు. పరంజ్యోతి స్వరూపుడైన ఆ పద్మాక్షుడికి అంటే విష్ణువుకి పద్మసంభవుడు అంటే బ్రహ్మగారికి అవయవాల రూపులో కానీ వాటి కూర్పులో కానీ భావంలో కానీ జాడల్లో కానీ ఏమైనా తేడా ఉందా వారిద్దరికి చెప్పండి అని అడిగాడు. ఇంతేకాదు ఇంకా అడుగుతున్నాడు, ఎంత పెద్ద ప్రశ్న అడుగుతున్నాడో. జీవులకు ప్రభువైన ఆ పరమాత్ముడు సర్వాత్ముడు పుట్టుకకు స్థితికి విలీనత్వానికి కారణమైన తన మాయను వీడి ఆ మాయా నిర్దేశకుడు ఏ విధంగా ఎక్కడ పవళించాడు. అంతేకాకుండా మునుపటి కాలగతిలో ఆ మహాపురుషుడి అంగాల నుంచి లోకపాలకులతో సహా లోకాలు ఎలా కల్పించబడ్డాయి. మహాకల్పాలు అవాంతర కల్పాలు భూత భవిష్యత్ వర్తమానాది కాలాల స్వభావం ఎలా ఉంటుంది. దేహం మీద అభిమానంతో జన్మించిన దేవతల పితృదేవతల మానవ మాతృల ఆయుఃపరిమితి ఎంత. కాలం యొక్క అత్యంతమైన అతి స్వల్పమైన ప్రవృత్తి ఏమిటి. ప్రాణులు ఆచరించే ఏ కర్మలను బట్టి ఏ లోకాలకు వాళ్ళు వెళ్తారు. ఇంకా ఎలాంటి కర్మలు చేస్తే దేవతలుగా అవతరిస్తారు. అలాంటి కర్మల నడతలు ఎలాంటివి. సత్వాది గుణాల పరిణామాలు ఏ తీరున ఉంటాయి. దేవుడు మొదలైన వివిధ జన్మల్ని కోరుకునే వాళ్ళు ఏ కర్మల్ని చేయాలి. వాటిని ఎవరికి సమర్పించుకోవాలి. వాటిని ఎవరు తీసుకుంటారు. ఈ నేల అట్టడుగున ఉండే పాతాళలోకం దిక్కులు నింగి గ్రహాలు చుక్కలు కొండలు నదులు సముద్రాలు దీవులు ఏ విధంగా పుట్టాయి. వీటిలో ఆ నెలవుల్లో ఉండే ప్రాణికోటి జననాలు ఎలా ఉంటాయి. ఆకాశానికి లోపల బ్రహ్మాండం వెలుపలి కొలమానం ఎంత. మహాపురుషుల నడవడికలు ఎలాంటివి. వర్ణాశ్రమ నియమాలు వాటిని అనుసరించి ఏర్పడినవి అచ్చెరువు పుట్టించేవి అయిన విష్ణు అవతార చరితలు యుగాల కొలమానాలు యుగధర్మాలు ప్రతి ఒక్క యుగంలో మానవులు పాటించదగిన సామాన్య విశేష ధర్మాలు ఆయా జాతుల వారి ప్రత్యేక ధర్మాలు రాజర్షి ధర్మాలు ఆపద్ధర్మాలు ముప్పుల్లో బతుకు తెరువుకు ఉపకరించే ధర్మాలు ఎలా ఉంటాయి. మహత్తు మొదలైన తత్వాల లెక్కలు వాటి లక్షణాలు ఆ ప్రకృతి తత్వానికి నిమిత్తాలైన నియమాలు ఏమిటి. దేవుణ్ణి పూజించే పద్ధతి ఏమిటి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులనే 8 యోగాలు ఎలా ఉంటాయి. అణిమ మహిమ లగిమ గరిమ ప్రాప్తి ప్రాకాన్య ఈసిత్వ వసిత్వాలని 8 సిద్ధుల విధానం ఎలా ఉంటుంది. వాళ్ళ అర్చిరాది మార్గాలు ఏమిటి. వాళ్ళ లింగ శరీర వినాశం ఎలా కలుగుతుంది. ఋజ్జగుస్తామి వదర్వాది 4 వేదాలు 4 ఉపవేదాలు అంటే ధనుర్వేదం ఆయుర్వేదం గాంధర్వేదం అధర్వవేదం 18 స్మృతులు ఇతిహాసాలు పురాణాలు పుట్టిన తేరుచెన్నులు ఎలాంటివి. సర్వప్రాణులకు కల్పాల నడువు సంభవించే ప్రళయం దాని రూపు కల్పాంతంలో ప్రాప్తించే పెద్ద ముప్పు ఎలా ఉంటుంది. యాగాది సంబంధిత ఇష్టాపూర్తాలంటే ఇష్టాలు నిర్వర్తించే వంటి కర్మలు నూతులు కొలనులు చెరువులు గుళ్ళు ఇత్యాదుల నిర్మాణం అన్నదానం ఉపవనాల ఏర్పాటు మొదలుగా ధర్మశాస్త్రాలు వచించిన పనులు ఎలా చేయాలి. కోరి చేసే హోమాదుల ఆచరణ పద్ధతులు ప్రాణుల పుట్టుక ధర్మార్థ కామాలనే 3 పురుషార్థాలను అమలుపరిచే తీరు పాపదేహులైన పాషండుల అంటే దైవాన్ని వేద ధర్మాలను విస్మరించని వారి జన్మలు జీవాత్ముల్ని కట్టి ఉంచే విధానం ముక్తిని సాధించే తీరు తన రూపంలో తానుగా ఉండే విధం దేనికి వశంకాక తన ఇచ్ఛానుసారం సంచరించే ఈశ్వరుడు తన మాయతో అన్ని చేతలకు సాక్షిగా ఉంటూనే ఆ మాయను వీడిపోయి ఏమీ పట్టించుకోని వాని వలె సార్వాధిపాతిగా భగవానుడు జీవులతో వినోదించే విధానం ఎలాంటిది. ఈ అంశాలన్నింటినీ విపత్తులో శరణుడైన నాకు క్రమంలో విశదంగా చెప్పు. బ్రాహ్మణ శాప బాధకు నీ మనస్సు కలవరపడింది. దాంతో తిండి తిప్పలో మానివేశావు. ఇంకా నువ్వు చెప్పే సంగతులు ఎలా చెవికించుకోగలవు అని సంశయించవద్దు. అంటే బ్రాహ్మణ శాప బాధతో పరీక్షిత్ మహారాజు గారు భోజనం అన్నీ మానేశారు కదా. దాంతో తిండి తిప్పలు ఏమీ లేవు. నీరసం వస్తుందేమో వీడికి ఎన్ని చెప్పేస్తానో అనుకుంటారని అలాంటివేం లేవు అని చెప్పారట. నీ ముఖం నుంచి అంటే శుకులు వారి ముఖం నుంచి జాలువారే శ్రీమన్నారాయణుని కథాసుధను పానం చేయాలనే ఉత్సాహం ఉన్నవాడిని. అలాంటి నాకు ఇంద్రియాలు స్వాధీనమయ్యే ఉంటాయి. పర్వాలేదు నువ్వు ఎన్ని చెప్పినా నేను వినగలను ఆకడింపు చేసుకోగలను. అంటే నిద్రపోతూ వినడం కాదండి, మనసుకు పట్టించుకొని వినడం. నువ్వు బ్రహ్మతో సరిసాటి వాడవు. సనాతన సంప్రదాయాన్ని అనుసరించి నడుచుకుంటున్న నీవే దీనికి యోగ్యుడు అవుతావు అని
విష్ణువు అనుగ్రహం పొందిన పరీక్షిత్తు బ్రహ్మదేవుని అనుగ్రహం కల సుఖమునిని ప్రశ్నించాడు. అందుకు సుఖయోగి అయితే భాగవత పురాణాన్ని తెలుపుతాను విను అంటూ ప్రసంగించడం మొదలుపెట్టేటండి. ఆ పురాణం బ్రహ్మ నారద సంవాద రూపంలో గలది. వేదంతో సమానమైనది. ఒకే సాంప్రదాయానుసారంగా గ్రహింపచేసేది. గతానుగతికమైన పోలిక గలది. ఆ పురాణాన్ని మునుపు ఆ సర్వేశ్వరుడు బ్రహ్మకల్పంలో బ్రహ్మగారికి బోధించాడు. దీన్ని సూతుడు సౌనకుడు మొదలైన మహాయోగులకు చెప్పినట్లుగా సుఖముని శ్రేష్ఠుడు పరీక్షితుతో ఇలా అన్నట్ట. భూపాలకోత్తమ భూతహితుడు సుజ్ఞానస్వరూపుకుడైన ఎట్టి ప్రాణికి దేహ సంబంధమెట్లగు నన్న మహినొప్పు నీశ్వరమాయ లేకగలుగదు. నిద్రలో గలలోన దోచిన దేహ బంధంబుల తెరుగువలెను హరియోగ మాయా మహత్వంబునంబాంచ భౌతిక దేహ సంబంధుడగుచు నట్టి మాయా గుణంబుల నాత్మయోని బాల్య కౌమార యవ్వన భావనములను నర సుపర్వాది మూర్తుల బొరసి ఏను నాయదిది యను సంసారమాయదగిలి. ఏను నాయదిది అను సంసారమాయ తగిలి. రాజభర్య ప్రాణుల మేలు కోరివాడు సుజ్ఞానమే తన రూపంగా కలవాడు అయిన జీవికి శరీరంతో సంబంధం కలిగే అవకాశం ఎలా ఏర్పడుతుంది అని అడిగావు. ఈ విశ్వమంతా పరివ్యాప్తమై ఉన్న పరమేశ్వరుడు మాయే లేకపోతే ఆ బంధం అలా ఏర్పడదు. కునుకు తీసినా కలగన్నా ఆ శరీర సంబంధం దృగ్గోచరం అవుతుంది. ఆ విధంగానే జీవి ఆ విష్ణుమాయా మహిమ వల్ల పంచభూతాలతో కూడిన దేహ సంబంధం కలవాడవుతాడు. ఆ బహురూప మాయా స్వభావాల వల్లే తాను బాల్యం కౌమారం యవ్వనం అనే వయోవస్థలను పొందుతాడు. మాయా ప్రభావం వల్లే జీవి మానవులు దేవతలు మొదలైన ఆకారాల్ని పొందుతాడు. అది కూడా మాయే. దేవతల ఆకారం మాయే, మనుషుల ఆకారం కూడా మాయే. అడిగాడు కదా, ఎటువంటి కర్మలు చేస్తే దేవతలు అవుతారని అడిగాడు ఈయన. అందువల్ల చెప్తున్నాడు ఇదంతా. నేను ఇది నాది అనే భావనలతో సంసారమాయకు కట్టుబడిన వాడవుతాడు. నేను ఎప్పుడైతే ఆ భావం వచ్చిందో అదే సంసారము. కల కన్నప్పుడు ఆ కలలో కనబడిన దేహాదులతో మనకు ఏ సంబంధమో లేనట్లే పరమాత్ముడైనటువంటి స్వరూపుడైన శ్రీహరి యొక్క మాయ లేకుండా పాంచభౌతిక దేహాదులతో జ్ఞానస్వరూపమైన ఆత్మకు ఎటువంటి సంబంధము ఉండదు అని భావము. ఇలా బంధితుడే వర్తిస్తున్న ప్రాణికి భగవంతుని మీద భక్తి కలగడం వల్ల మోక్షం ఏ విధంగా కలుగుతుంది అని అనిపించవచ్చు. ఎలా అంటే ఎప్పుడైనా జీవిలో ప్రకృతిని పురుషుణ్ణి అధిగమించే బ్రహ్మతత్వం ఉంటుంది. ఆ బ్రహ్మజ్ఞానంలో ఆ జీవి విష్ణు ఆ బ్రహ్మజ్ఞానంలో ఆ జీవి శ్రద్ధ చూపినప్పుడు మోహం వీడిపోతుంది. బ్రహ్మజ్ఞానంలో ఎప్పుడైతే పడ్డాడో మోహం వీడిపోతుంది. ఆ బ్రహ్మజ్ఞానంలో ఎప్పుడైతే జీవి శ్రద్ధ చూపించాడో ఈ మోహం విడిపోతుంది. నేను నాది అనే స్వరూపకమైన సంసార బంధం వదిలిపోతుంది. దాంతో మోక్షాన్ని పొందుతాడు. మళ్ళీ జీవుడికి పరమాత్ముడికి శారీరక సంబంధాలు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని బట్టి ఇలాంటి శరీరాన్ని ధరించిన భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉండడం వల్ల జీవుడికి మోక్షం ఎలా సిద్ధిస్తుంది అని అడిగావు. జీవుడు అవిద్యా ప్రభావం కలవాడు. దానివల్ల కర్మానుసారం శరీర సంబంధం ఏర్పడుతుంది. ఆ సంబంధం మిథ్యారూపమైనది. ఆ పరమేశ్వరుడు తన యోగమాయా ప్రభావం వల్ల తన ఇష్టానుసారమైన చిద్రూపంలో విలాసవంతమైన శరీరాలతో ప్రకాశిస్తూ ఉంటాడు. కాగా ఇదంతా భగవంతుడైన ఈశ్వరుడు తన పట్ల భక్తిని మోక్షానికి ఉపకరమైన జ్ఞానం కోసం కల్పించేందే అని బ్రహ్మగారికి సెలవిచ్చాడు. అది అంతే కాబట్టి బ్రహ్మ నిష్కపటమైన తపస్సు చేసి పరమేశ్వరుని విశేషంగా ఆరాధించాడు. ఆ ఈశ్వరుడు తన జ్ఞానానంద స్వరూపాన్ని బ్రహ్మకు చూపిస్తూ పై సంగతంతా చెప్పాడు. అందువల్ల జీవుడికి భగవద్భక్తి తప్పకుండా మోక్షం ప్రసాదిస్తుంది. దీన్ని గురించి తెలిపే పురాణగాథ ఒకటి ఉంది, వినిపిస్తాను, ఆలకించు. దీనివల్ల నీ సందేహం తీరిపోతుంది అని సుఖయోగారు పరీక్షతో ఇట్లా అన్నట్ట. నారాయణుడు బ్రహ్మ గురించి బ్రహ్మగారి తపస్సుకు మెచ్చి వరాలు ఇవ్వడం అనేది చెప్పుకుందాం. హరిపాద భక్తి రహస్యోపదేష్టయు నకిల దేవదలక నది విభుండు నైన విధాత గల్పాదియందును నిజాశ్రయ పద్మమున కదిష్టానమరయనర్థించి
జలవుల నన్వేషణము చేసి నడినంబు మొదలు గానంగలేక విసివి క్రమ్మరను దద్భిసరుహాసీరుడై సృష్టి నిర్మాణేచ్ఛ జెత్తమందు జాల నూహించి తత్పరిజ్ఞాన మహిమ సరణి మనమున దోపక జడను పడుచు లోకజాలంబు బుట్టింపలేక మోహితాత్ముడై లోకజాలంబు పుట్టింపలేక మోహితాత్ముడై చింతనందునయ్యవసరమునా. ఆ బ్రహ్మ విష్ణుపాద సేవనలోని రహస్యాన్ని లోకానికి ప్రబోధించినవాడు. వేల్పులకి అధిపతి అంటే దేవతలకి అధిపతి. అతడు కల్పం మొదట్లో తన పుట్టుకకు చోటైన పద్మం మొదలు గురించి తెలుసుకోవాలనుకుంటాడు. పద్మసంభవుడు కదా, పద్మం నుంచి పుట్టినవాడు కాబట్టి దాని యొక్క అంతు ఎక్కడుంది అని తెలుసుకోవడానికి ఏరి కోరి నీళ్ళలోకి వెళ్ళాడు. ఆ నాళం గుండా పద్మ మూలం కనుక్కోలేక విసిగిపోయాడుగా. ఎంత కిందకి వెళ్ళి ఆ పద్మ మూల కనబడలేదు. వెనక్కి వచ్చి మళ్ళీ ఆ కమలంలోనే కూర్చున్న అతనికి లోకాన్ని సృష్టించాలనే వాంఛ కలిగింది. మనస్సులో ఎంతోసేపు ఆలోచించాడు. దానికి సంబంధించిన ప్రజ్ఞాన పద్ధతి మనస్సుకు తోచడం లేదట. అతని మనస్సు మోహంతో నిండిపోయింది. అలా ఆలోచిస్తున్న సమయంలో నీళ్ల నడుము నుంచి ఒక ధ్వని చెవిని తాకింది. ఆ చప్పుడు వర్ణమాలలోని కా నుంచి మా వరకు ఉండే స్పర్శాక్షరాల్లో 16వది 21ది అయిన 2 అక్షరాల వల్ల ఏర్పడిన తా పా అనేది. అది మహామునులకు ధనం వంటిది. ఆ 2 అక్షరాలు, ఆ తా పా అనే అక్షరాల పదం 2 మార్లు తప తప అని పలుకబడింది. చూడండి, సంకేతంగా ఇస్తారండి. ఏదైనా మనం గ్రహించుకోవాల్సిందే. ఆ గ్రహించే జ్ఞానాన్ని మనసుని ఇస్తారు. ఆ పలికిన అతన్ని చూడాలనుకుని బ్రహ్మ 4 వైపులా వెళ్ళాడు. కానీ ఎక్కడా కనబడలేడు. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాడు. తన అసలు నివాస స్థానం అయిన పద్మంలో కూర్చున్నాడు. కొంచెం సేపు మళ్ళీ ఆలోచన చేశాడు. ఆ శబ్దం తనని తపస్సు చేయమని ఆదేశించినట్లుగా భావన చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రాణాయామం పట్ల ఆసక్తుడయ్యాడు. కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను అదుపులో పెట్టుకున్నాడు. మనస్సును ఒకదాని మీదే నిలిపి ఉంచాడు. 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడండి. ఆ భయంకరమైన తపస్సుకు 3 లోకాలన్నీ తప్పించుకుపోయాయి. అప్పుడు ఈశ్వరుడు ప్రసన్నుడు కాగా బ్రహ్మ ఆ క్షణంలో పరమపదాన్ని ఎట్టెదుటి తన కంటితో చేశాడు. ఆ వైకుంఠం రాజస తామస గుణాల్ని వాటితో కూడిన సత్వగుణాన్ని మించిపోయి ఉందట. అక్కడ కేవలం శుద్ధ సత్వగుణానికే స్థానం ఉంది తప్ప తామస రాజస గుణాలకి సత్వగుణాలకి కూడా శుద్ధ సత్వగుణం మాత్రమే ఉంటుంది. అక్కడ కాలానికి విలువ అనేది లేదు. కాలం అనేది ఉండదు అనుకోవాలి. విలువ అంటే లేదు, కాలం లేదు అక్కడ. అది అన్ని లోకాల కన్నా ఉత్కృష్టమైనది. దేవతలందరి చేత పొగడ తగింది. అక్కడ లోభం మోహం భయం అనేవే ఉండవు. ఆ లోకానికి పోయిన వాళ్ళు మళ్ళీ సామాన్యంగా తిరిగి రారు. దాని తేజస్సుకి అంతము అనేదే ఉండదు. సూర్యచంద్రానల స్ఫురణలంజోరనీక నిజ దీతి స్ఫూర్తి నివ్వటిల్ల దివ్యవణి ప్రభాదీపిత సౌధ విమాన గోపుర హర్మ్య మండపములు బ్రసవ గుచ్చ స్వచ్ఛ భరిత కావిత ఫల సంతాన పాదప సముదయములు గాంచనదండ సంగతమారుతోద్ధూత తరల చిత్రకేతన చేయములు వికచకైరవ దళ దరవింద గతమరంద రసపాన మోది తేందిందిర ప్రభూత మంజుల నిలద ప్రబుద్ధ రాజహంస శోభిత వర కమలాకరములు. ఆ పురంలోని మేడలు, విమానాలు, గోపురాలు, మిద్దెలు, మండపాలు దేవమణుల కాంతులతో ప్రకాశమానమైపోతున్నాయట. సూర్యచంద్రుల అగ్నుల కాంతులను చొరనీయనంతగా అవి తమ కాంతులతో ప్రవేశిస్తాయి. ఎక్కడైనా చీకటిగా ఉంటే అదే చీమలతో చీరటవి కాకులతో కారడివి అంటాం, అంటే వెలుతురు పడకుండా. అలా కాదండి, ఇక్కడ వెలుతురు వల్ల ఆ సూర్యుడి యొక్క వెలుతురు ఇక్కడ పడదట. ఎందుకంటే ఇక్కడే బ్రహ్మాండమైన వెలుతురు ఉంటుంది. అంటే చిన్న లైట్ పెట్టుకొని ఉన్నాం అనుకోండి, ఆ వెలుతురు పెద్ద లైట్ అయితే వస్తుంది. పెద్ద లైట్ ఇక్కడ పెట్టి చిన్న లైట్ ఎక్కడి నుంచైనా వచ్చింది అనుకోండి, దాని వెలుతురు మనకు కనిపించదు. అలాగే ఇంత కాంతిమంతమైనటువంటి ప్రదేశంలోకి సూర్యచంద్రుల కాంతి ప్రవేశించదట. అప్పుడు అక్కడ అప్పటికప్పుడు విచ్చిన పూలగుత్తులు, కోరుకున్న పండ్లు కలిగిన వృక్షాల గుంపులు ఉన్నాయట. ఆ పురంలో బంగారు గడకర్రల కూర్చిన విచిత్రమైన కేతల సముదాయం గాలికి రెపరెపలాడుతుందట. ఆ పురంలోని సరస్సులో విచ్చుకున్న కలువ రేకుల్లోని పూతేనెలను పానం చేసిన ఆనందంతో 9 ఝంకారాలు చేస్తున్నాయట. ఆ ఝంకారాల సవ్వడులకు మేలు కాంచిన రాజహంసలతో ఆ సరస్సు చక్కగా సోవెల్లుతూ ఉందటండి. వలనొప్పగా
నదైవం కేశవాత్పర మణి పల్కు రాజకీరావళియును మహిమ జగద్విష్ణుమయమఖిలమ్మని చదివిడు సారికా సముదయంబు నేపారగ జితం తే పుండరీకాక్షయని లీలబాడు పికావళియును లలిమీరగ మంగళం మధుసూదనయనుచు బల్కెడు మయూరావళియును దబిలి సౌషడ్వషట్ స్వదేత్యాది శబ్దకరితముగా మ్రోజు మధుప నికాయములను గలికి అఖిలైక దివ్య మంగళ విలాస మహిమను జన్నందు వైకుంఠ మందిరంబు. ఎలా ఉందో చూడండి వైకుంఠ మందిరం అంటే. రామచిలుకలు కేశవుణ్ణి మంచిర దైవం లేదు అని నేర్పుగా పలుకుతున్నాయటండి. గోరువంకలు సర్వ విశ్వము విష్ణుమయం అంటున్నాయట గోరువంకలు అని గొప్పగా చెప్తున్నాయట. కమలాక్ష నీకు జయం కలుగుగాక అంటూ కోయిలలు రెట్టించిన మధుర స్వరంతో మధుర ఋతులతో కుహు కుహు గానాలు చేస్తున్నాయి. మధుసూదన నీకు జయం ఓగాక నెమళ్ళు నాట్యం చేస్తున్నాయట. తుమ్మెదలు గుంపులు ఎంతో ఆసక్తిగా స్రౌషట్ వషట్ స్వధ అనే వేదమంత్రాల కోశాలతో తుమ్మెదలు శబ్దం చేస్తున్నాయట. ఇలా ఎంతో మందితో వైభవం వేలారుస్తున్న వైకుంఠ భవనం దివ్యమైన శుభంకరమైన విలాసమయమైన మహిమతో విరిగిపోతూ ఉందట. ఆశ్రావయ అస్తువరు స్రౌషటు వషట్టు స్వద అనేవి పితృదేవతలను ఆహ్వానించే వేదమంత్రాలు. ఇంకా మబ్బుల గుంపులతో పారే ఆకాశం వరే ఆ దివ్య మందిరం వెలుగులు విరజిమ్ముతూ ఉన్నాదట. సలితేందీ వరశ్యామాయా మనోజ్వలాంగులు నవ్య పీతాంబరులను ధవళారవింద సుందర పత్రనేత్రులు సుకుమారతనులు బాసుర వినూత్న రత్న విభూషణ గ్రైవేయ కంకణ హార కేయూర మంజీరధరులు నిత్యయవ్వనులు విరిన్మలధ చరితులు రోచిష్ణులను హరిరూపధరులు నగు సునందుండు నందుండు నర్హనుండు ప్రబలుడును నాదియగు నిజ పార్శ్వచరులు మరియు వైడూర్య విద్రుమామల మృణాల తుల్యగాత్రులదను భక్తితో భజింప. ఆ దివ్యధామంలో సునందుడు నందుడు అర్హనుడు ప్రబలుడు మొదలుగా విష్ణుమూర్తికి సన్నిహితులంతా భక్తితో ఆ నారాయణులు కొలుస్తూ ఉంటారట. వీళ్ళు విలాసవంతమైన నల్ల కలువల్లాంటి చామన ఛాయ దేహం కలిగి ఉంటారట. కొత్త కొత్త పచ్చటి పట్టుబట్టలు కట్టుకున్నవారట. వాళ్ళందరూ తెల్ల తామర రేకుల్లాంటి అందమైన కన్నులు కలవారట. సుకుమారమైన దేహాలటువంటి వాళ్ళవి. మెరుగులు తరగని రత్నాల ఆభరణాలు, కంఠహారాలు, గాజులు, ముత్యాల దండలు, బుధకీర్తులు కాళియందరు పెట్టుకున్నవారు, ఎప్పటికీ యువకులుగా ఉండేవారు. వీళ్ళు మిక్కిల పవిత్రమైన స్వభావంతో ప్రకాశించేవారు. విష్ణు రూపాన్ని ధరించేవారు. ఇంకా వైడూర్యాలతో పగడాలతో పంకిలంకాని తామర తూడులతో తుల్యమైన దేహాలు కలవారు. క్షాళితాకిల కల్మష బ్రజామర నదీజనక కోబల పదాబ్జములవాని నకిల సంపత్కారణాపాంగ లక్ష్మీ విలాసిత వక్షస్థలంబువాని పద్మమిత్రామిత్రభాసిత కరుణాతరింగిత చారునేత్రములవాని భువన నిర్మాణ నైపుణ భవ్య నిజ జన్మ కారణ నాభి పంకజమువాని నహితాహిత శయన వాహములవాని సేవితామర తాపస శ్రేణివాని నకిల లోకంబులకు గురుడైన వాని గాంచ పరమేష్టి కన్నుల కరువుదీరా. ఆ దేవదేవుడు సమస్త పాపాలను తుడిచిపెట్టే గంగానదికి జన్మస్థలమైన మృదువైన చరణారవిందాలు కలిగిన వాడాయన. సమస్త సంపదలకు కారకమైన లక్ష్మి కడగంటి చూపుతో ప్రకాశించే వక్షస్థలం ఉన్నవాడైన. సూర్యచంద్రుల ప్రకాశం దయార్ధత గల మనోహరమైన నేత్రాలు కలవాడు. సమస్త భువనాలను నిర్మించే నేర్పుకు యోగ్యమైన తన యొక్క అంటే తన బ్రహ్మగారి యొక్క జన్మకు నిదానమైనటువంటి నాభి కమలం కలవాడు. పాములకు హితుడైన ఆదిశేషుడు అతడి పాన్పు. పాములకు పగవాడైన గరుడు అతడి వాహనం. సకల దేవతలు సమస్త మునివర్యులు అతని పరిచారకులు. సమస్త లోకాలకు తండ్రి నా పరంధాముణ్ణి ఆ బ్రహ్మ కరువు తీరేటట్లుగా దర్శించేట. అప్పుడు ఎలా చక్కగా చెప్తున్నారు చూడండి. కమనీయ రూపరేఖ రమణీయత జాల నొప్పుతర రమణీమణి ఎక్కమలాలయ ధన మృదుకర కమలంబుల విభుని పాద కమలములొత్తన్. కమనీయ రూపలేఖ రమణీయత జాల నొప్పు రమణీమణి కమలాలయ
దన మృదుకర కమలంబుల విభుని పాద కమలము లొత్తను. చక్కటి రూపురేఖలతో అందంగా ఒప్పుచున్న కాంతారత్నం లక్ష్మీదేవి. ఆమె తన శుతిమెత్తని చేతులతో తన ప్రాణనాథుని పాదపద్మాలని ఒత్తుతుంది. ఇంకా శ్రీకాంతా తిలకంబు రత్న రుచిరాజి ప్రేంఖిత స్వర్ణ డోళాకేళిన్ విలసిల్లి తత్కచభరాలంకార సర్గంధ లోభాకీర్ణ ప్రచరన్మధువ్రత మనోజ్ఞాలోలనాదంబుల లస్తోకానుస్వరలీల నొప్పగ నిజేసున్ వేడ్గతో బాడగన్. అనితామణి అయినటువంటి ఆ లక్ష్మీదేవి రత్నపు కాంతులతో వెలుగుందే బంగారు ఊయల్లో ఊగుతూ ఉన్నదట. బంగారు ఊయల్లో చక్కగా ఊతూ ఉందట. ఆమె కుప్పు ముడిలో అలంకరించిన పూలమాలలు పరిమళాలు వెదజల్లుతున్నాయట. వాటి మీద ఆశపడి తుమ్మెదలు మూగుతున్నాయటండి. తుమ్మెదలు ఆ కొప్పు మీద ఆ పువ్వుల మకరందాన్ని తాగుటానికి అన్నట్లుగా చూడండి చెల్లాచెదురుగా తిరుగాడుతున్నాయి. వాటి చంచలమైన మనోజ్ఞమైన ఝంకార స్వరానికి ఏమాత్రం తగ్గకుండా వాటి రొదను అనుసరించిన గాత్ర విలాసంతో ఆ లక్ష్మీదేవి తన పతిని గురించి ఉత్సాహంగా పాటలు పాడుతుంది. ఈ వెనుకాడి నుంచి తుమ్మెదల యొక్క రొద ముందు నుంచి ఆ రొదన మించిన అద్భుతమైన మధుర కంఠస్వరంతో అమ్మవారి యొక్క పాట విష్ణువుని గురించి. అలాంటి నిత్య ఐశ్వర్యంలో సతత జ్ఞాన రమాయసో బలమహైశ్వర్యాది యుక్తం జగత్పతి యజ్ఞేషు ననంతు నచ్చు దళత్ పంకేరుహాక్షుణ్ శ్రియ పతి నాజ్యంత వికారదూరు గరుణాపాధోనిధిన్ సాత్వతాం పతివర్ధిష్ణు సహిష్ణు విష్ణు గుణ విభ్రాజిష్ణు రోచిష్ణునిన్. ఎడతెరపలేని జ్ఞానము, సంపత్తి, కీర్తి, శక్తి, ఐశ్వర్యం మొదలైన విభూతులతో కూడినవాడు, లోకాధిపతి, యజ్ఞాధీష్ణుడు, తుది లేనివాడు, చ్యుతి లేనివాడు. అంటే అచ్యుతుడు అంటారు కదా, చ్యుతి అంటే తర్వాత భాగం లేదు మాట. వాడు చ్యుతుడు అవ్వనివాడు అచ్యుతుడు అంటే. విచ్చిన పద్మం వంటి కళ్ళగలవాడు, లక్ష్మీకాంతుడు, తుది మొదలు అనే భావనకి ఆస్కారం కలిగించినవాడు, దయాసాగరుడు, యాదవాధిపతి, వృద్ధి పొందించే స్వభావం గలవాడు, సహనశీలుడు, సర్వవ్యాపి అయినవాడు, సద్గుణరాముడు, వర్చస్వి. దరహాసామృతపూరితాశ్చునిజ భక్తత్రాణపారాయుణు నరుణాంబోరుహ పత్రలోచని బీతావాసు త్రైలోక్య సుందర మంజీర కిరీట కుండల ముఖోద్యద్భూషు యోగీశ్వరేశ్వరు లక్ష్మీయుతవక్షు జన్మయు దయాసాంద్రం చతుర్బాహునిన్ చతుర్బాహు అంటే 4 బాహులు. చిరుమందహాసం అనే అమృతం నింపుకున్న ముఖం గలవాడు. చిరుమందహాసంతో ఉంటాడు ఎప్పుడును. తన భక్తుల్ని రక్షించడంలో శ్రద్ధట ఆయనకి. ఎర్ర తామర రేకుల వంటి కళ్ళు గలవాడు, పచ్చని పట్టుబట్టలు కట్టినవాడు, ముల్లోకాలకు సొగసరి, అందెలు, కిరీటం, కుండ మొదలైన నగలు పెట్టినవాడు, యోగి ప్రముఖులకు ప్రభువు, లక్ష్మిని నిలిపిన రొమ్ము గలవాడు, జ్ఞానస్వరూపులకు కృపాగంభీరుడు, 4 చేతులు గలవాడు, వెలకట్టలోని రత్నమయ సింహాసనంలో కూర్చున్నవాడు, సునందుడు, నందుడు, కుముదుడు మొదలైన వారిచే సేవించబడేవాడు, ప్రకృతి పురుషుడు, మహత్తత్వం, అహంకారం అనే 4 శక్తులు, పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, మనస్సు, పంచమహాభూతాలు అనే 16 శక్తులు, పంచతన్మాత్రలు తన చుట్టూ చేరి సేవిస్తూ ఉండగా కోటి సూర్యుల కాంతితో విరాజిల్లేవాడు, ఇతరులు పొందలేనివి తనకు మాత్రమే ప్రకృతి సహజమైనటువంటి అన్ని ఐశ్వర్యాలను అతిశయించినవాడు, నిజస్వరూపంతోనే విహరించేవాడు, సర్వేశ్వరుడు, పరమపురుషుడు, శ్రేష్ఠుడు, పద్మాక్షుడు అయిన శ్రీమన్నారాయణుణ్ణి బ్రహ్మగారు దర్శించారండి. బ్రహ్మ హృదయ పద్మ అమితానందంతో విప్పారిపోయిందటండి. ఆయన శరీరం పులకించిపోయింది. ఆయన చెక్కిళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయి తడిసిపోయాయి. వర పరమహంస గమ్యస్ఫురణం ధనరారు పరమ పురుషుని పద పంకరహములకు నజుడు చతుస్థిరములు శోకంగా నతులు చేసిన హరియిన్. ఉత్తములైన పరమహంసలు మాత్రమే పొందదగినదిగా ఒప్పే ఆ పరమ పురుషుని పాదపద్మాలకు బ్రహ్మ 4 తలలు తాకేలాగా నమస్కరించేటప్పుడు ఆ నారాయణుడు ప్రియుడగు బొడ్డు తమ్మి
తొలిబిడ్డని వేలుపు పెద్ద భూత సంచయముల చేయుకర్త నిజ శాసన పాత్రుడు దాత మృక్కినన్ దయ దళుకొత్త బల్కె భ్రమదస్మిత చారముఖార విందుడై నయనమున బాణి పంకజమునకున్ హరియాత నిదేహ మంటుచున్. తన బొడ్డు తామరలో నుంచి పుట్టిన తొలిబిడ్డ ఎవరండి? బ్రహ్మగారు నారాయణుడికి. దేవతలందరిలోకి పెద్దవాడు, ప్రాణి సముదాయాన్ని పుట్టించేవాడు, తన తీర్పులకు యోగ్యుడు అయిన బ్రహ్మ మొక్కగానే విష్ణుమూర్తిలో కరుణ ఒక్కసారిగా మెరిసిందట మెరుపులా. సంతోషపూర్వకమైన చిరునవ్వుతో విష్ణువు ముఖం వికసించింది. ఆ బ్రహ్మ ఒంటిని మృదువుగా నిమురుతున్నట్టండి. కపటమతులకెంత కాలమునకనైన సంతసింపనేను జలజగర్భ చిరతపస్సమాధి చెంది విసర్గేచ్చమలగు నిన్ను బరిడమింతుగాని. పద్మసంభవా, కపటమతులు వారెంతకాలము సేవించినా సరే నాకు తెలిసిపోతుంది కదా, నేను సంతోషించను. నిజమైనటువంటి భక్తి ఉన్నవాడినే నేను చేస్తేనే సంతోషిస్తాను. నీవు బహుకాలము తపస్సమాధిలో ఉండి త్యాగబుద్ధితో మెరుగు నిన్ను చూసి ఆనందిస్తున్నాను అన్నట్ట. భద్రమగుగాక నీకునో పద్మగర్భ వరమునిప్పుడిత్తు నెరిగింపు వాంఛితంబు దేవదేవుడనగు నస్మదీయ పాద దర్శనం భవతి విపత్తి దశల కనగ. పద్మగర్భ, నీకు శుభం కలుగుగాక. ఇప్పుడే నీకు వరం ఇస్తాను. నీకు కావలసింది ఏమిటో తెలుపు. ఓ పుణ్యదన, దేవుళ్ళకే దేవుణ్ణి నేను, దేవుళ్ళకే దేవుణ్ణి. నా పాద దర్శనం అన్ని ఆపదల్ని తొలగిస్తుంది అని చెప్పి అడిగేట. సరసిజ గర్భనీయడ ప్రసన్నత నొందమదీయలోక మే నిరవగా జూపుటెల్లన సహేతక భూరి దయా కటాక్ష విస్ఫురణను గాని నీదగు తపో వివంబునగాదు నీ తపశ్చరణమునాడు వాక్యముల సంగతిగాదే సరోజ సంభవ. సరోజనైనా సరోజసన నీ పట్ల ప్రసన్నుడైన వైకుంఠాన్ని అంతా నా కృపాకటాక్షంతో ప్రసరించడం వల్లనే చూపితిని. అంతేగాని నీ మీద నేను జాలి కలిపి నీ మీద కరుణతో నేను చూపించాను వైకుంఠానంతా. అంతేగాని నీ తపోభాగ్యం మాత్రం కాదు, తపస్సు చేసేవని నీకు చూపించలేదు. నువ్వు తపస్సు ఆచరించడం కూడా నా పలుకు వ్యవహారాన్ని బట్టే కదా. తపమనగ మత్స్యరూపము తపమనగ తరువనకు ఫల వితానము నే నా తపనముననే జనన స్థిత్యుపసంహరణముల చుందుననయా. కుమార, తపస్సు అంటూ నా స్వరూపమే. తపస్సు అంటే ఏమి లేదు, నా స్వరూపం. తపస్సు అనే చెట్టు ఫలాలన్నీ నేనే, మళ్ళీ ఫలితాన్ని ఇచ్చేవాడిని నేనే. ఆ తపస్సు వల్లే పుట్టుక ఉనికి వినాశనం అనే కార్యాలను కూడా చేస్తూ ఉంటాను. కావున మద్భక్తికి తప ఇమే విధమున మూలధనమునిది నీ మది రాజీవ భవ ఎరిగి తపమిటు గావించుట విగతమోహ కర్ముడ వింకన్. కనుక ఎట్లా చూసినా నాపై భక్తికి మూలనిధి వంటిదే తపస్సే. ఓ పద్మభవ, అది నీ మనస్సుతో తెలుసుకొని నువ్వు ఇలాంటి తపస్సు కావించావు కాబట్టి ఇకపై మోహకర్మలు ఎటువంటివైనా నిన్ను వీడిపోతాయి అన్నట్టండి. ఆ తర్వాత అని ఆనతిచ్చిన కమలజ అని ఆనతిచ్చి కమలజ ఎనయగ భవదీయ మానసేప్సితమేమైనను నిత్తు వేడుమనినను వనరహ సంభవుండు వికచ వదనండగుచున్. అలా ఉపదేశించేట పుండరీకాక్షుడు. ఓ బ్రహ్మదేవ, నీ మదిలోని ఇష్టసిద్ధికి సరిపోయేట్లుగా ఏమైనా ఇస్తాను అడుగు అని చెప్పగానే బ్రహ్మ విప్పారిన ముఖం గలవాడేట. హరివచనంబులాత్మక ప్రియం వనరింప భయోజగద్భుదో పరమపదేశ యోగి జన భావన యా నిఖిలోర్విర్యందు నీ వరయని ఎట్టి అర్ధ ఒకటైనను గల్గినే అయిన నా బదిన్ బెరసిన కోర్కిదేవ వినిపుంతు దయామితి చిత్తగింపవే. ఆ విష్ణుమూర్తి ప్రవచనాలు బ్రహ్మ మనస్సుకు ప్రీతికరంగా అనిపించేట. ఆ బ్రహ్మ విష్ణుమూర్తి ఇలా అన్నట, వైకుంఠదేవ, యోగి పుంగవర ధ్యాన స్వరూప, ఈ విశ్వం అంతటిలో నీవు తెలుసుకోనటువంటి వస్తువు ఒకటైనా ఉంటుందా? అయినా నా మనస్సులో నెలకొన్న వాంఛను విన్నవిస్తాను. స్వామి, నా మనసులో ఉన్నదా నీకు తెలియదా అని అంటూనే నా మనసులో ఉన్నదేంటో నీకు విన్నవిస్తాను. ఓ దేవా, కరుణతో యోచించు. ఓ ప్రభు, నీవు సర్వప్రాణుల అంతరంలో సంచరించేవాడవు, భగవానుడు, నీకు నమస్కరిస్తున్నాను. నా మనస్సులో కోరుకున్నది విన్నవిస్తాను, చిత్తగించు.
వెలుపలికి వ్యక్తం కాని ఆకారాలతో తేజరిల్లే నీ అతిపెద్ద అతి చిన్న స్వరూపాలు వేరువేరు శక్తులలో బాగా వృద్ధి చెందాయి. బ్రహ్మ మొదలైన రూపాలను నీ అంతటి నువ్వే తాలుస్తున్నావు. నా రూపం కూడా నీదే. సాలిపురుగు వలె నీవు ఈ భువనాల పుట్టుగా ఉనికి ప్రణయాలను కావిస్తున్నావు. నీ మనోభావన అమోఘమైనది. ఈ రీతి విలాస సంపత్తితో విహరించే నీ మహత్వాన్ని గ్రహించుకునే తెలివి, అంటే నీ మహత్యాన్ని గ్రహించుకునే తెలివి నాకు ప్రసాదించు. నీ ఆనతికి లోబడి ఈ లోకం ఏర్పాటు చేస్తూ ఉంటాను. అలాంటప్పుడు నేను బ్రహ్మను అనే స్వాభిమానం వల్ల అహంకారాలు నా తలపుల్లో తెరుస్తాయి. కాబట్టి వాటి విడుపును అర్థిస్తున్నాను. చూడండి, నేనే సృష్టి చేస్తున్నాను కదా, మరి సృష్టి చేస్తున్నాను కదా, నీ మాట మీదే చేస్తున్నాను అనుకో. కానీ నేను సృష్టి చేసిన తర్వాత ఏమవుతుంది, నేనే సృష్టికర్తను అనేటువంటి అహంభావం నాకు వస్తుంది. కాబట్టి వాటి యొక్క నిరుపును అర్థిస్తున్నాను. నా మీద దయగల చూపుతో అనుగ్రహించాను విన్నవించుకోగా ఆ హరి మళ్ళీ ఇలా అన్నారట. వారి జపవ శాస్త్రార్థ విచార జ్ఞానమున్ భక్తి సమధిక సాక్షాత్కారములను నీ మూడు నుదారత నీ మనసునందు ధర్యింపరగున్. పద్మభవ, శాస్త్రాల అర్థాన్ని యోచించే తెలివి, భక్తి, సాక్షాత్కారం అనే మూడింటిని మనసులో గొప్పవిగా తాల్చవలసి ఉంది. పరికింపమత్స్వరూప స్వభావములను మహిమావతార కర్మములు తెలియు తత్వ విజ్ఞానంబు తలకుని మత్ప్రసాదమున గల్యడి నీకు గమల గర్భ సృష్టి పూర్వమున జర్చింపనేనొకరుండ గలిగి ఎండు వీతకర్మినగుచు సమధిక స్థూల సూక్ష్మ స్వరూపంబులుద తత్కారణ ప్రకృతియునగు మదంశ మందులీనమైన నద్వితీయుండనై యుండు నాకు నంజమొకటి లేదు సృష్టి కాలమందు సృష్టి నాశనంబున జగత్ మత్స్వరూపమగును వత్స. మత్స్వరూపము అంటే నా స్వరూపం. చిత్రస్య, ఆలోచించి చూడగా నా స్వరూపం, నా గుణం, నా ప్రభావం, నా అవతారాలు, పుణ్యకర్మలు తెలుసుకోగల యథార్థానుభవ వివేకం నీకు నా దైవలనే ప్రాప్తిస్తుంది. చింతించగా ఈ శ్లోక సృష్టికి ముందు నేను ఒంటరివాడనే, ఎలాంటి కర్మబంధాలు అంటని వాడరు. అత్యంతమైన సూక్ష్మ స్థూల రూపాలు, వాటికి మూలాలైన ప్రకృతి నా అంశంలోనే విలీనం అయిపోయి ఉండిపోయేవి. మరొకటి ఏదీ లేకుండా నేను ఒక్కడనే ఉండేవాడు. నాయన, సృష్టి సమయంలో పుట్టించిన ప్రపంచం అంతా నా స్వరూపమే అవుతుంది. సృష్టి నాశనం జరిగినప్పుడు లయించేది కూడా నా స్వరూపమే అని బ్రహ్మగారితో చెప్తూ ఉంటాడు. ఇది ఇక్కడికి ఆఫ్ చేసుకొని మళ్ళీ వచ్చే భాగంలో మిగతా విషయాన్నంతా కూడా వివరిస్తూ ఉంటాడు. ఆ వివరించిన విషయాన్ని వచ్చే భాగంలో తెలుసుకుందాం. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.